అందుకే ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ప్రతి నెల కొన్ని సందర్భాల్లో అయితే 15 రోజులకు ఒకసారి కూడా నియామక పత్రాల్ని పెద్ద ఎత్తున పబ్లిక్ ఫంక్షన్ చేసి ఆ పొందుతున్నటువంటి వ్యక్తులకే కాకుండా కుటుంబ సభ్యుల్ని శ్రేయోభిలాషులు కూడా పిలిచి అందరి సమక్షంలో ఒక పండగలాగా మనం చేసుకుంటున్నటువంటి కార్యక్రమం చూస్తూ వస్తూ ఉన్నాం. దీంట్లో భాగంగా ఇప్పటికీ 56,000 మందికి నిరుద్యోగ యువతి యువకులకి మనం నియామక పత్రాలు ఇచ్చి కేవలం సంవత్సరం లోపులోనే 56,000 మంది పైబడి నిరుద్యోగ యువతి యువకులకి వాళ్ళందరికీ ఉద్యోగాలు వచ్చేటట్టుగా వాళ్ళ నియామక పత్రాలు ఇవ్వటమే కాకుండా మిగతా వాళ్ళకు కూడా ప్రాసెస్లో ఉండేటట్టుగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ క్యాలెండర్ని ప్రకటించి ఆ క్యాలెండర్ ప్రకారం నియామక పత్రాలు లేకపోతే జరుగుతున్నటువంటి పరీక్షలు మీ అందరికీ తెలిసింది. నేను మీ అందరి తరఫున ఈరోజు రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువతి యువకులందరికీ ఒక మాట ఇస్తా ఉన్నాను. తప్పనిసరిగా ఈ రాష్ట్రంలో చదువుకున్నటువంటి ప్రతి నిరుద్యోగ యువతి యువకులకి ఇటు ప్రభుత్వ పరంగానో ప్రైవేట్ పరంగానో లేకపోతే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ద్వారానో ఏదో ఒక ఉపాధి దొరికే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం మీకోసం ఆలోచన చేస్తుందని మాత్రం చాలా స్పష్టంగా చెప్తాం. మా అందరి లక్ష్యం ఒకటే, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బిడ్డలంతా బాగా చదువుకోవాలి, అది కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో చదువుకోవాలి. చదువుకున్నటువంటి వాళ్ళంతా ప్రపంచంతో పోటీ పడాలి. ఆ పోటీ పడినటువంటి మేధస్తో ఈ ప్రపంచాల యొక్క మార్గదర్శకులుగా ఎదిగేంత స్థాయిలో ఉండాలని బలంగా కోరుకుంటున్నాం. అందుకోసమే రాష్ట్ర ప్రభుత్వం నుంచి విద్య పైన విపరీతంగా పెద్ద ఎత్తున నిధులు ఖర్చు పెట్టడమే కాకుండా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో ఉండేటట్టుగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ అని ఈ సంవత్సరం దాదాపు ఒక 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతూ ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఈ స్కూల్స్ కట్టడం కోసం రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం చేసింది అని చెప్పడానికి నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను. మిత్రులారా, విద్యుత్ శాఖ సంబంధించి మనం ఈరోజు ఉద్యోగాలు ఇచ్చుకున్నటువంటి సందర్భంలో విద్యుత్ శాఖ ముందు ఉన్నటువంటి సవాళ్ళను మనం అందరం రాష్ట్ర ప్రజల కోసం ఎదుర్కొని ఆ సవాళ్ళని అధిగమించడమే కాకుండా క్వాలిటీ పవర్ ఇవ్వటం కోసం నిరంతరం ఈ శాఖ పనిచేస్తుందని చెప్పడానికి కూడా సంతోషిస్తూ ఉన్నాను, నేను గర్విస్తూ ఉన్నాను. ఉదాహరణకి గతంలో ఎప్పుడూ లేనట్టుగా ఈ ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత 2023-24 మార్చి 8వ తారీఖు నాడు హయ్యెస్ట్ పీక్ డిమాండ్ వచ్చింది. 15,623 మెగావాట్లకు సంబంధించిన పీక్ డిమాండ్ వస్తే కూడా ఎటువంటి అంతరాయం లేకుండా ఈ పీక్ డిమాండ్ కూడా తట్టుకొని ఈ కరెంటుని సరఫరా చేసినటువంటి శక్తి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఈ విద్యుత్ శాఖకు సంబంధించిన డిస్కమ్లకి, ట్రాన్స్కోకి, జెన్కోకి ఉందని ఈ విషయం ద్వారా సాధించి చూపెట్టాం. అట్లాగే మరి ఇది భవిష్యత్తులో రాష్ట్రం అంతా పెరిగిపోతూ ఉంది, హైదరాబాద్ నగరం విస్తరిస్తూ ఉంది, ఫ్యూచర్ సిటీ తీసుకొని రాబోతా ఉన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్తో పాటు ఇంకొక ఫ్యూచర్ సిటీని కూడా తీసుకొని రావాలి. దాంట్లో పెద్ద ఎత్తున ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉండాలి, దానికి సంబంధించినటువంటి సెక్టార్ అంతా రావాలి. లేకపోతే హౌసింగ్ సంబంధించినటువంటి రకరకాలైనటువంటి హౌసింగ్ శాఖకు సంబంధించినటువంటి వ్యవస్థ రావాలి, అక్కడ యూనివర్సిటీస్ రావాలి, లేకపోతే స్కిల్ యూనివర్సిటీ రావాలి, ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో ఉండేటువంటి స్టేడియంస్ రావాలి. ఇవన్నిటిని ఆలోచన చేసి వస్తున్నటువంటి పరిస్థితిలో వచ్చేటువంటి పీక్ డిమాండ్ 2029-30 కల్లా 22,448 మెగావాట్లు పీక్ డిమాండ్ రాబోతుందని చెప్పి వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని లెక్క కడితే దానికి కూడా సరిపోయే విధంగా మనం అందరం తయారు కావాలని చెప్పి ఈ శాఖ దాని కసరత్తు చేసుకుంటూ ముందు పోతాం. అట్లాగే 2034-35 కల్లా ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి అనేక చర్యల వల్ల డిమాండ్ కూడా, అంటే ఈ త్రిబుల్-ఆర్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఔటర్ రింగ్ రోడ్డు పైన త్రిబుల్-ఆర్ తీసుకొని వచ్చి రాష్ట్రం మొత్తాన్ని అనుసంధానం చేస్తూ ఔటర్ రింగ్ రోడ్కి, త్రిబుల్-ఆర్కి రోడ్లేసి
అన్ని చోట్ల క్లస్టర్స్ ఏర్పాటు చేస్తే ఇంకా డిమాండ్ పెరుగుతుంది. ఆ డిమాండ్ 2034-35 కల్లా 31,809 మెగావాట్లకు చేరుతుంది అనేటువంటి అంచనాలు ఇస్తే దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని విద్యుత్ శాఖకు సంబంధించి పెద్ద ఎత్తున కసరత్తు చేస్తున్నామని చెప్పడానికి చాలా సంతోషిస్తూ ఉన్నాం. అంటే మేము భవిష్యత్తులో కూడా పెరుగుతున్నటువంటి డిమాండ్కి క్వాలిటీ పవర్ ఇవ్వటమే కాదు, దీనికి కావాల్సిన విధంగా మనం ఏర్పాట్లు కూడా చేసుకోబోతున్నాం అని చెప్తూ దాంట్లోతో పాటు ఉన్నటువంటి థర్మల్ పవరే కాకుండా నాన్ కన్వెన్షనల్ ఎనర్జీల్లో కూడా ఈరోజు ప్రపంచం అంతా క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీకి వెళ్ళిపోతాం. దానికి అనుగుణంగా తెలంగాణ రాష్ట్రం కూడా కసరత్తు చేస్తూ ప్రిపేర్ అవుతూ పోటీ పడుతుందని చెప్పడానికి కావలసిన ప్రణాళికలు తయారు చేస్తూ ఒక కొత్త న్యూ ఎనర్జీ పాలసీని తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి గత 10 సంవత్సరాలు ఎనర్జీ పాలసీ లేదు. ఎనర్జీ పాలసీ లేపబట్టే దేశం అంతా కూడా సోలార్ ఎనర్జీ కానీ, లేకపోతే పంప్ స్టోరేజ్ ఎనర్జీ కానీ, లేకపోతే ఫ్లోటింగ్ సోలార్ కానీ, హైడ్రోజన్ పవర్ కానీ, ఇటు రకరకాలైనటువంటి పవర్ సంబంధించినటువంటి వ్యవస్థలు వస్తూ ఉంటే ఇక్కడ అసలు దాని గురించి పట్టించుకుని నాదుడే లేకుండా పోయాడు. అందుకే మన ప్రభుత్వం రాగానే ఎనర్జీ పాలసీని కొత్త దాన్ని తీసుకొని వచ్చి మీ అందరి ఆలోచనలన్నింటినీ కూడా అందులో పొందుపరిచి స్టేక్ హోల్డర్స్ అందరితో కూడా మాట్లాడి నూతన ఎనర్జీ పాలసీని డిక్లేర్ చేయటం ఈ మధ్యకాలంలో జరిగిందని చెప్పడానికి కూడా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. దాంట్లో రాబోయే రోజుల్లో 20,000 మెగావాట్లకు సంబంధించి ఆల్టర్నేటివ్ పవర్ అంటే క్లీన్ ఎనర్జీ ద్వారా 20,000 మెగావాట్ పవర్ని దాని ద్వారా తయారు చేసుకోవాలని చెప్పి అది కూడా 2030 కల్లా ఈ రెన్యూవబుల్ ఎనర్జీ ద్వారా మనం తయారు చేసుకోవాలని ఆలోచన చేసి టార్గెట్స్ పెట్టుకొని ముందు పోతాం. అట్లాగే 2035 కల్లా అదనంగా ఇంకొక 20,000 మెగావాట్లు ఆల్టర్నేటివ్ ఎనర్జీ తయారు చేసుకుంటే దాదాపు ఎవరు ఊహించుండకపోవచ్చు ఇంత పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రం టార్గెట్ పెట్టుకొని రెన్యూవబుల్ ఎనర్జీ కోసం ప్లాన్ చేసుకుని ముందు పోతుందని బహుశా 10 సంవత్సరాలు గత ప్రభుత్వం యొక్క లక్షణాలు చూసి మనం కూడా అట్లాగే ఉంటామని అనుకుని ఉంటారు. అందుకే నేను చాలా స్పష్టంగా చెప్తున్నా 40,000 మెగావాట్ పవర్ని 40,000 మెగావాట్ల పవర్ని 2035 కల్లా ఈ రాష్ట్రంలో తయారు చేసుకోవడానికి కావాల్సిన కసరత్తు విద్యుత్ శాఖ చేస్తుందని చెప్పడానికి నేను చాలా సంతోషిస్తాను. ఇవన్నీ ఎందుకు చేస్తా ఉన్నానంటే ఒక సామాజిక బాధ్యత కూడా మనందరికీ ఉంది. ఇప్పుడే తుమ్మలాశ్వర గారు మాట్లాడుతూ విద్యుత్ శాఖకి వ్యవసాయ శాఖకి అవినాభావ సంబంధం ఉంది, ఇది విడదీయరు అనేటువంటి నిజమే. మన రాష్ట్రంలో వ్యవసాయ శాఖకు సంబంధించిన అగ్రికల్చర్ పంప్ సెట్స్ 28 లక్షల అగ్రికల్చర్ పంప్ సెట్స్ ఉంటే వాటన్నిటికి కూడా ఉచిత కరెంటుని మనం సప్లై చేస్తాం.